మీకు తెలుసా, నహుషుడు ఒక సద్గుణవంతమైన మానవరాజు. తన యజ్ఞాల ద్వారా అంతటి పుణ్యం సంపాదించాడు కాబట్టి ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించిన తర్వాత పారిపోయినప్పుడు దేవతలు అతన్ని స్వర్గానికి తాత్కాలిక పాలకుడిగా చేశారు. కాని అధికారం నహుషుడిని చెడగొట్టింది. అతను ఋషులను తన పల్లకిని మోయమని ఆదేశించాడు మరియు ఇంద్రుడి భార్య శచిపై కూడా కన్ను వేశాడు. శచి అతన్ని మోసం చేసింది. అతనికి ఇంకా గొప్ప వాహనం కావాలని సప్తర్షులే మోయాలని చెప్పింది. అహంకారంతో నిండిన నహుషుడు ఋషులను బలవంతంగా తన పల్లకిని మోయమన్నాడు. అతను ఆగస్త్య మునిని తొందరపడమని తన్నినప్పుడు ఆగస్త్యుడు కోపంగా శపించాడు, సర్పంగా మారి కిందపడు. అంతే, నహుషుడు ఒక పెద్ద పాముగా భూమ్మీదకు దొర్లిపోయాడు. పాండవుల వనవాస సమయంలో యుధిష్ఠిరుడు శతాబ్దాల తర్వాత అతని ప్రశ్నలకు సమాధానం చెప్పి అతని ఆత్మను విముక్తి చేసే వరకు పాకడం అతని శిక్షగా మిగిలిపోయింది. చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, నహుషుడు పాముగా మారడం వెనుక పాత సర్ప పురాణాలతో సంబంధం కలిగి ఉంది. యుధిష్ఠిరుడు అతన్ని రక్షించడం ద్వారా కర్మ ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తుందని తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.